2014-19లో నేను ఎప్పుడు వినలే అసలు టీడీఆర్ బాండ్లలో ఇలా చేయొచ్చు అనేది కూడా. ఎందుకంటే ఒక అతనికి స్థలం ఒక దగ్గర ఉంది, అది ఇచ్చాడు. బట్ అతను డోర్ నెంబర్ ఎక్కడో 5 కిలోమీటర్లను 3 కిలోమీటర్లు వేసి అక్కడ వాల్యుయేషన్ చూపించేసేసి ఒక 36 కోట్ల వాల్యూది దాదాపు 700 కోట్ల దాకా చేసినట్టు వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో కొన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ మీద గడ్జి సాధింపుతో కాకుండా కక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించే విధంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఫోర్జరీ సంతకం దాని మీద యాక్చువల్గా మన దర్గా రొట్టెల పండుగ జరిగేటప్పుడు మన ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఉన్నారు, మేమంతా ఉన్నాం మంత్రులు. అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి యొక్క దీని ప్రకారం చేయమని. వెంటనే ఎస్పీ గారు యాక్చువల్గా కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలో ఎవరైతే చేశారో తప్పు వాళ్ళు దోషం పట్టుకోవడం జరుగుతుంది. నేను మొన్నే టెక్నికల్ టీమ్ సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిపించి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని, తర్వాత సిడిఎంఏ కమిషనర్ గారిని పిలిచి మాట్లాడాను. డైరెక్ట్గా వాళ్ళ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ మున్సిపల్ దానికి వస్తే ఇంకెవరూ తీసుకురాని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి ఆల్రెడీ ఒకసారి అధికారులతో మాట్లాడాను. దాన్ని రిజిస్ట్రేషన్ ఐజీ మరియు సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మొన్న మీటింగ్ ఉండింది. కొద్దిగా బాంబేకి పోవటం వల్ల అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 4-5 రోజుల్లో పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క డేటాని మున్సిపల్ శాఖతో లింక్ చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అవి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రజలకి బిల్డింగ్ అప్రూవల్లో వీలైనంత సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 2014-19లో ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టైం, ఇంకెవ్వరూ చేయలే. ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత అనేక గవర్నమెంట్లు చేసినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా దీన్ని లింక్ చేయాలని, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి లింక్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాను. వాటిని కూడా వీలైనంత తొందరలో లింక్ చేస్తే ప్రజలు మళ్ళా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా పోకుండా ఆన్లైన్లోనే అన్యాయతగా చేయడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ ఈ డ్రైవ్ చేస్తాను. ఈ యొక్క కంప్లైంట్స్ జీరో అయ్యేదాకా ఈ డ్రైవ్ ఉంటుందని నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.